హలో గైస్, వెల్కమ్ టు నౌరిన్ షా వ్లాగ్ చేసి చాలా రోజులైంది కదా. సో ఈ రోజు అయితే మనం మీ ముందుకు వచ్చేసాను ఒక వ్లాగ్తో. ఏం లేదండి, నా బైక్ సర్వీసింగ్ నేను ఎలా చేయించుకున్నాను బెంగళూరులో, ఎక్కడ వెళ్ళి చేయించుకున్నాను అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది బైక్ అయితే బైక్ సర్వీస్ ఎత్తుకొని వెళ్ళే ముందు వీడియో అయితే తీసాను. చూడండి ఎంత డస్ట్ అయిపోయిందో. నేను యాక్చువల్గా వాటర్ సర్వీస్ కూడా చేయించలేదన్నమాట. ఎందుకంటే నేను 2 times వాటర్ సర్వీసింగ్ చేయించిన మరుసటి రోజే వర్షం పడి బురద నేను చేయించలేదు. సో బైక్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాను మార్నింగ్. చూస్తున్నారు కదా. సో ఇదైతే ఈ మేడహల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే మనము మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాము. మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, కేఆర్పురం అనమాట. ఇది కేఆర్పురము ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా, అక్కడ అనమాట. ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడ బ్రిడ్జ్ అనమాట. వచ్చేసాం భద్రహల్లికి అయితే. భద్రహల్లి చూస్తున్నారు కదా సిగ్నల్ ఎలా వెహికల్స్ పడినాయో. మార్నింగ్ అయితే లైట్గా ఉంది ట్రాఫిక్. సో సిగ్నల్ అయితే పడింది మనకి. సిగ్నల్లో ఉన్నాను నేను ఇప్పుడు. భద్రహల్లి సిగ్నల్ అనమాట. భద్రహల్లి దాటుకుంటానే మనకి కేఆర్పురం స్టాప్ అయితే వస్తుంది. బిఫోర్ స్టాపే మనకి లెఫ్ట్ సైడ్ టీవీఎస్ అయితే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అయితే ఉంది. అది జిఆర్టీ పక్కన. సో అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయాము నియర్ జిఆర్టీ దగ్గరికి. షోరూంలోకి అయితే వెళ్ళిపోయాము. షోరూమ్ సర్వీస్ సెంటర్కి. సో వాళ్ళైతే వెహికల్ని ఎంట్రీ తీసుకుంటున్నారు. వెహికల్ నెంబర్ అంతా కొట్టి మొత్తం అయితే చెప్పేశాను మనకి ఏమేమి సర్వీస్ చేయించాలి ఏమనేసి. ప్రాబ్లం అయితే చైన్ వచ్చిందని లూజ్ అవుతుంది, అది చెప్పేశాను. సో మనకైతే మొత్తం అయితే చెప్పేసాం కంప్లైంట్. చూస్తున్నాం కదా అప్పటికే ఎన్ని వెహికల్స్ వచ్చాయంటే నా నెంబర్ 19 నెంబర్ టోకన్ అనమాట. సో అక్కడైతే ఇచ్చేసి మనమైతే స్టార్ట్ అయిపోయాం టోకన్ తీసుకొని. రిటర్న్లో అయితే మనం ఇలా ఉన్నాం. ట్రాఫిక్ చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా ఉందో. ఎర్లీ మార్నింగ్ 9:15 అవుతుంటుంది ఈ టైంలో. సో ఈ టైంకి అయితే ఇలా ఉందన్నమాట. సో వెహికల్ రెడీ అయిపోయిందని కాల్ వచ్చింది. సో మనమైతే స్టార్ట్ అయిపోయాము ర్యాపిడో తీసుకొని. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కదా టైము 1:15 అలా అవుతుంది. 1:15కి ట్రాఫిక్ చూడండి ఎంత అయితే పెరిగిపోయిందో. సేమ్ మనం వెళ్ళిన భద్రహల్లి రోడ్లోనే మధ్యాహ్నానికి ట్రాఫిక్ అయితే ఎంత అయిపోయింది చూడండి ఒకసారి. ఆర్టీఓ ఆఫీస్ క్రాస్ చేస్తానే ఒక చిన్నగా ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది. అలాగే చూసారంటే భద్రహల్లి సిగ్నల్ దాకా అలాగా ఉందన్నమాట. ఫుల్ జామ్ అయితే అయిపోయింది. భద్రహల్లి సిగ్నల్ రాకముందే రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎదురుగా కూడా వెహికల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఈ ర్యాపిడో ఆయన ఏం చేశాడంటే అడ్వెంచర్ చేశాడు అనమాట. అలా బెంగళూరు ట్రాఫిక్లో అయితే ఇలాంటి అడ్వెంచర్ చేయలేకపోతే మనం అసలు ముందుకు వెళ్ళలేము 2-wheelerలో వెళ్ళేటప్పుడు. నాకైతే బండిలో వెళ్ళినప్పుడు షేక్ అయిపోయింది. మొత్తానికైతే సిగ్నల్ అయితే దాటుకునేసి మనము షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, సర్వీస్ సెంటర్ దగ్గరికి. ఇక్కడికైతే వచ్చేసాం సర్వీస్ సెంటర్కి ఇప్పుడు మనము. చూస్తున్నారు కదా ఆఫ్టర్ ద సర్వీస్ వెహికల్ అయితే ఎలా ఉందో దగదగా మెలిసిపోతుంది. దాన్ని కొంచెం ముస్తాబ్ చేశారు, అంతా చేసి క్లీనింగ్ అంతా చేసి బాగా చేశారనమాట. సో మొత్తం అయితే చూసుకున్నాను, నీట్గా రెడీ చేశారు వెహికల్ని కూడా. సో బిల్ అయితే మనం పే చేసి వెహికల్ అయితే తెచ్చుకునేసాము. మొత్తానికి అయితే సెకండ్ సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం ఇంటికి వెళ్ళి దీని గురించి విశేషాలు మాట్లాడుకుందాము ఏం జరిగిందనేసి. టీవీఎస్ రోనింగ్ ఇది సెకండ్ సర్వీసు. ఫస్ట్ సర్వీస్ అప్పుడు నేను చేయలేకపోయాను వీడియో అనేది. సో సెకండ్ సర్వీస్ చేస్తున్నాను. ఎంత వస్తుంది చూడండి. నాది ఫస్ట్ సర్వీస్లో అయితే నాకు 1300 రూపాయల బిల్ అయితే వచ్చింది. సెకండ్ సర్వీస్లో ఎంత వచ్చింది ఏమి అనేది ఈ వీడియో అయితే చూసింది గైస్. ఫైనల్గా అయితే వెహికల్ అయితే తీసుకొని వచ్చేసాను. వెహికల్ తీసుకొని వచ్చిన తర్వాత మనం ఇంకా బిల్ ఎంత అయింది ఏమనేసి మనం చూసుకుందాము. మనకైతే బిల్ ఇచ్చిందను వేశారు, కొంచెం అమౌంట్ అయితే చెప్తాను. దానికంటే ముందు మనకు ఒక వెహికల్ ఇన్స్పెక్షన్ అనేసి ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. ఇందులో మనకి మొత్తం ఇచ్చారు, మన టైర్ గాలి ఎంత ఉంది, మన డ్రైవింగ్ చైన్ సిక్నెస్ ఎంత ఉంది, అండ్ ఆల్సో బ్యాటరీ పవర్ ఎంత ఉంది, మ్యాక్సిమం స్పీడ్ ఎంత ఉంది అనేసి మొత్తం అంత రిపోర్ట్ ఇచ్చారు. అది మీకు నేను అటాచ్ చేస్తాను వీడియోలో. సో దాని తర్వాత వచ్చిందను మనకైతే టీవీఎస్ రోనింగ్ వాళ్ళ నుంచి అయితే బిల్ అయితే ఇంత వేసారు, ఇన్వాయిస్ కాపీ అనమాట. ఇన్వాయిస్ కాపీలో నేను మీకు చూపిస్తాను ఏమేమి మార్చారనేసి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి మార్చారండి. అది వచ్చిందను 90 రూపీస్ కాదండి, 90 రూపీస్. అది వచ్చిందను 41 రూపీస్ అయితే వేశారు. విత్ జిఎస్టీ 49 రూపీస్ ఎంఆర్పీ అయితే వేశారు. అండ్ ఇంజిన్ ఆయిల్ వచ్చిందను 899 రూపీస్ ఎంఆర్పీ వేశారు. అండ్ ఇంకోటి వచ్చిందను కన్జ్యూమబుల్ చైన్ క్లీనింగ్ అంట, అది ఒకటి 118 రూపాయలు వేశారు. ల్యూబ్రికెంట్ అండ్ అడ్జస్ట్మెంట్ మోటార్ సైకిల్ అని ఇచ్చాడు దీంట్లో, అదొక 150 రూపీస్ వేశాడు. అండ్ వెహికల్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూసాం కదా, ఆ రిపోర్ట్ అయితే చేశాడు, అది 177 రూపాయలు వేశాడు. మళ్ళీ తర్వాత వెహికల్ పాలిషింగ్ అంతా చేసేసి అది మటుకు ఒక 94 రూపీస్ వేశాడు అనమాట. టోటల్ అంతా కలిపి మనకి 1359 రూపాయలు అయితే వచ్చింది. తర్వాత ఇంకోటి మర్చిపోయాం, అదేనండి గవర్నమెంట్కి కట్టాలి కదా జిఎస్టీ, అదే సర్వీస్ ట్యాక్స్ అయితే వేశారు. మొత్తం సర్వీస్ ట్యాక్స్ అంతా కలుపుకొని మనకి 1604 రూపీస్ అయితే వచ్చింది.
ఎంత వచ్చిందనమాట సెకండ్ సర్వీస్లో. అదే ఒకవేళ ఇంకా లేబర్ ఛార్జెస్ అవన్నీ యాడ్ అంటే ఇంకెంత వస్తుంది అనేసి. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్లో 1300 అయింది, సెకండ్ సర్వీస్లో 1600 అయింది. ఇంకా చూడాలి నెక్స్ట్ అయితే ఇంకో 6 months తర్వాత అయితే ఇచ్చాడు టీవీఎస్ రెండింటికి. సో దాన్ని బట్టి అయితే చూస్తాను. అండ్ వెహికల్ వచ్చిందను చాలా బాగుంది. టైం టు టైం సర్వీస్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది వెహికల్. సో వెహికల్ గురించి అనమాట ఇది ఈరోజు. సో వెహికల్ అయితే నేను ఇప్పటికీ 6 months అయింది. ఎప్పుడో నేను జూన్ 6వ తేదీ అయితే వెహికల్ తీసుకున్నాను. 6వ తేదీ నుంచి ఫస్ట్ సర్వీస్ ఒక 2 months చేసుకున్నాను అనమాట. 1000 kilometers, 2 months కూడా లేదు, వితిన్ 1 monthలోనే అయిపోయింది. 1000 kilometers లేదా 1 month అంటారు కదా. ఆ ఫస్ట్ సర్వీసింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్ చేశాను అనమాట. 6వ తేదీకి డ్యూ డేట్ అయితే మనకు వచ్చింది. కాకపోతే మనకు 6వ తేదీ మనకి అందుబాటులో అంటే ఐ మీన్ 6వ తేదీ అనేది మనకి అవకాశం లేక వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడైతే మనకు కుదిరిందనమాట. అందుకనేసి వెళ్ళి వచ్చి తీసుకొని వచ్చాను రిపోర్ట్ అయితే. సో వెహికల్ అయితే సూపర్ ఉంది. నేను ఆ వెహికల్ ఎలా కొన్నాను ఏమి అనేసి మీకు ఇంకొక నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఎలా మనకు వెహికల్ డిస్కౌంట్స్ మనం పొందొచ్చు, షోరూమ్ పైన మనకి ఇంకా తక్కువ రావాలంటే 5000 10,000 తక్కువ రావాలంటే మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి బై చేసేటప్పుడు, ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నుంచి నేనైతే మీకు కంటిన్యూగా వీడియోస్ పెట్టేకైతే ట్రై చేస్తాను ప్రతి ఒక్క ఈ బ్లాగ్ని. ఎందుకంటే ఎన్ని రోజులు నేను గ్యాప్ ఇచ్చి పెట్టడం వల్ల మీరు కూడా డిసప్పాయింట్ అయి ఉండొచ్చు, నా రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో కొత్త వ్యూవర్స్ కూడా మనకు కావాలి కాబట్టి మనకి వీలు దొరికినప్పుడల్లా ఒక్కొక్క వ్లాగ్ అయితే నేను చేస్తాను. కాకపోతే మీ సపోర్ట్ లేనిదే నేనైతే ముందుకు వెళ్ళలేను, అది మటుకు పక్క. సో అన్నీ నేనైతే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. సో అది కూడా మీకు ఒక వీడియో సెట్ చేస్తాను, స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను అనమాట, ఏమేమి తీసుకున్నాను, ఎంత పడింది ఏమనేసి. సో దానికోసం కూడా ఇంకొక వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. అంతవరకు